వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మేము విజయవంతంగా కాశ్మీర్ను భారత్లో ఐక్యం చేశాం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడి. ఢిల్లీలో తెలంగాణ పరువు తీసింది ఎవరు? ఎమ్మెల్సీ కవితకు మంత్రి సీతక్క కౌంటర్. బెట్టింగ్ చిక్కుల్లో బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్. అల్లు ఫ్యామిలీకి మళ్ళీ షాక్ తప్పదా? ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభం. లచ్చ ఖర్చైనా పర్వాలేదు, రచ్చరచ్చే అంటున్న యువత. కాశ్మీర్లో ఉగ్రదాడులు తగ్గిపోయి పరిస్థితులు మారిపోయాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆ రాష్ట్రంలోని సినిమా హాళ్లన్నీ నిండిపోతున్నాయని చెప్పారు. యువకులు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఉగ్రవాదులకు సానుభూతిగా ఎలాంటి ఆందోళనలు చేయడం లేదు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంక్ రాజకీయాలతో కాశ్మీర్ను నాశనం చేశారు. మేము కాశ్మీర్ను విజయవంతంగా భారత్లో విలీనం చేశాం అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర పరువు తీస్తున్నారని మండలిలో కవిత చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు. రాష్ట్ర పరువు తీసింది ఎవరు? మీ కుటుంబమే తీసింది. మాకు ఢిల్లీలో వ్యాపారాలు తెలియవు. కాంగ్రెస్ పార్టీది త్యాగాల చరిత్ర. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్. ఇష్టానుసారంగా అంచనాలను పెంచి దోచుకు తిన్నారు. ఎఫ్ఆర్బిఎం నిబంధనలను విరుద్ధంగా అప్పుల కోసం కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు అని మండిపడ్డారు సీతక్క. కాంగ్రెస్ అంటే త్యాగాలకు మారుపేరు అధ్యక్ష, కరప్షన్ కాదు. ఈ రాష్ట్రం పరువు మేము తీయలేదు, మీ కుటుంబం తీసుంటుంది, మీరు తీసుంటారు తప్ప మేము తీయలేదు. ఈ రాష్ట్రాన్ని అత్యున్నతంగా ఉంచాలనేదే మా ప్రభుత్వం యొక్క లక్ష్యము. ఇవాళ కాళేశ్వరం అంబిషన్ కరప్షన్ కావచ్చు, తరతరాలుగా వాళ్ళ కుటుంబాలకు పదవులు కావచ్చు, వాళ్ళ అధికారంలో ఉండాలనే ఉద్దేశం తప్ప మాకు అలాంటిది లేదు. అలాంటి ఏవైతే ఎలిగేషన్స్ పెట్టిరో అవి కవిత గారు వెనుకకు తీసుకోవాలని కోరుతా ఉన్నా సార్. మహిళల గురించి గొప్పగా చెప్తా ఉన్నారు. మొదటి 5 సంవత్సరాలలో కనీసం మహిళలకు మంత్రివర్గంలో పదవులే ఇవ్వలేదు. అభయాస్తం కష్టపడి మహిళలు 500 జమ చేసుకున్న 1800 కోట్లు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక అవి మొత్తం వాడుకొని వాళ్ళను ఎగ్గొట్టినటువంటి పరిస్థితి. పావుల వడ్డీ కూడా మీరు ఇవ్వలేదు. ఆహా అనే ఓటీటీ యాప్లో బాలయ్య బాబు హోస్ట్గా చేస్తున్న అన్స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ను చూసి దాన్ని డౌన్లోడ్ చేసుకుని 80 లక్షలు పోగొట్టుకున్నానని నెల్లూరుకు చెందిన శ్రీరాంబాబు అనే బాధితుడు తాజాగా మీడియా ముందుకు వచ్చాడు. దీనితో ఈ షోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ నిజమే అని నిరూపించేందుకు ప్రభాస్ గెస్ట్గా వచ్చిన ఎపిసోడ్లో బెట్టింగ్ యాప్ను ప్రమోషన్ చేశారని, ఇది నిజమే అనడానికి ప్రభాస్ గోపిచంద్కు బాలయ్య ఇచ్చిన ప్రజెంటేషన్పై Fun88 బెట్టింగ్ యాప్ పేరు ఉందని నెటిజన్లు అందుకు సంబంధించిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు. అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ను ప్రసారం చేస్తున్న ఆహా ఓటీటీ యాప్ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్కు చెందిన గీత ఆర్ట్స్ మై హౌస్ జాయింట్ వెంచర్ యాజమాన్యంలో ఉంది. ఈ యాప్ అల్లు అర్జున్ కూతురు అర్హా పేరుతో అర్హా మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్తో నమోదే ఉండటం గమనార్హం. భవిష్యత్తులో విచారణలో భాగంగా తాను కేవలం ఆ కార్యక్రమానికి హోస్టును మాత్రమేనని బాలయ్య పోలీసులకు వివరణ ఇస్తే ఏం జరగబోతోంది? అటు ఇటు తిరిగి ఈ వ్యవహారంలో అల్లు అరవింద్కు చిక్కులు తప్పవా అనే టాక్ వినిపిస్తోంది. ధనాధన్ క్రికెట్ సంబరానికి సర్వం సిద్ధమైంది. ఈరోజు ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్లో కేకేఆర్, ఆర్సీబీ పోటీ పడనున్నాయి. మండు వేసవిలో 2 నెలల పాటు సిక్సర్లు, 4ల వర్షంలో తడిసి మురిసేందుకు అభిమానులు రెడీ అయ్యారు. వారిని ఏమాత్రం నిరాశపరచకుండా పైసా వసూలు వినోదాన్ని అందించేందుకు ఆటగాళ్లు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉన్నారు. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో మ్యాచ్లను వీక్షించవచ్చు. ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ల కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. 2700 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు, 300 మంది ట్రాఫిక్ పోలీసులు, లాండ్ ఆర్డర్లో 1218 మంది, 12 మంది బెటాలియన్లు, 2 ఆక్టోపస్ బృందాలు, 10 మౌంటెడ్ పోలీస్ బందోబస్తు, స్టేడియంలో 450 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.